హాయ్ గైస్, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ అఖిల. రైట్, ఇప్పుడు మేము కర్ణాటక ఎలేరి విలేజ్ లో ఉన్నాం, విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ మల్లికార్జున మల్లయ్య టెంపుల్. ఓకే, ఒకసారి టెంపుల్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మల్లయ్య టెంపుల్, దిస్ ఇస్ ద ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి, ఇక్కడ ఉన్న పెద్దల్ని అడుగుదాం. పెద్దల్ని ఒకసారి అడిగితే, మల్లయ్య గుడి, మైలాపురం మల్లయ్య అంటే మీ ఈడ గోవులు ఉండరు కదా, ఇది ఒక స్థాపన చేసుకున్నారు. ఆనుడు తెచ్చి స్థాపన చేసుకుని ఇది డెవలప్ అయ్యి పెద్దగా మాది కూడా దసరా పెద్ద జాతర అవుతుంది. ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటారు? ఏం గుర్రం ఉండదు, గుర్రం తీసుకుపోతాము, స్నానం చేసుకొచ్చేటప్పుడు అది గొలుసు దిగుతుంది, బలాట అదన్నీ కొత్తగా చేపించినాం మేము మా శైలం ఉంటే అయింది ఇదంతా. అంటే మీరు పుట్టక ముందు నుంచి ఉందా టెంపుల్? మొదటి నుంచి ఉండదు. ఈ గౌడు చేసినారు ఎప్పుడంటే ఒక 100 ఏళ్ళు, 100 సంవత్సరాలు మొదలు ఉండదు. అంటే గుర్రము ఇక్కడ గుర్రమా, లేకపోతే అక్కడ మైలాపురం? ఇక్కడిది ఏమో ఉండదే, మొదలు తెచ్చినారు ఆడ నుంచి, అక్కడ నుంచి తీసుకొచ్చినారు, గౌడు తీసుకొచ్చి పెట్టినారు. అది అట్లే నడుచుకుంటా పోయింది పెద్దది. అంటే ప్రత్యేకలు ఉన్నాయి, ఏమన్నా పూజలు చేస్తే సాయంత్రం 2 గంటలు పూజ అవుతుంది. పూజను ఒక పూజారినే పెట్టాము. ఎవరేమన్నా మొక్కుకున్నా కానీ అన్ని మొక్కులు పోయాడు. సవరాయి చెప్పేటోళ్ళు లేదు, ఎవరు చెప్తలేదు. మీది ఏముంటుంది అది అభిలాష్ ఆడుకున్నది పోయాడు అంత మీది అయినాకనే సక్సెస్ అయినట్టు చూసుకున్నాను. అంటే ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ వస్తారు. సండే నాడు అర్లీ మార్నింగ్ 3 మంది వస్తారు. సండే ఎవ్రీ సండే వచ్చారు. అందరు నస్కుల నుంచి 4 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి భజనలు అవి ఇవి అన్ని అవుతాయి. భజనలు రాత్రి ఒక్కటి సండే అమాస. మరి అది గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ టెంపుల్ వెరీ ఫేమస్ టెంపుల్. ఈ రెండో పెద్ద టెంపుల్ అంటే మైలాపురం పోవాలి. మైలాపురం నేను ఇప్పుడు జాతర. ఇప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా వెళ్ళేది కూడా మైలాపురమే. మైలాపూర్ ఇస్ వెరీ ఫేమస్ టెంపుల్. వెరీ ఫేమస్. ఇక్కడ ఇది ఎలేరి గుట్టలో ఉండదు, సొంత ఊరు మా డాడీది. ఇంకా ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు అన్నమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ విల్ స్టార్ట్ ద జర్నీ. హాయ్ గైస్, అందరికి నమస్కారం. ఈ రోజు మా మామయ్య వాళ్ళ ఊరికి ఎల్లేరి టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ మల్లన్న స్వామి గుడి ఉంటుంది. గుడి గురించి మా మామయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈయన మా మామయ్య. నమస్కారం అండి. నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే. మా ఊర్లో మైలాపురం అనేది దసరకు పెద్ద జాతర అవుతుంది. వీరి నుంచి మళ్ళీ మైలాపురం నుంచి మళ్ళీ ఆడ నుంచి వాటర్ తీసుకొచ్చేసి ఇక్కడ స్నానం చేస్తారు ప్రతి అమావాస. చాలా ప్రత్యేకత ఈ గుడి. 100 ఏళ్ల గుడి, మా తాతల లాంటి 100 ఏళ్ల గుడి. మైలాపురం నుంచి ఆడ నుంచి ఇడికి వీళ్ళు అక్కడ చెరువులు పోయి స్నానం చేసి అక్కడ నుంచి ఈడికి వస్తారు. ఇద్దరు కలుస్తారు ప్రతి ఏడాది. చాలా ప్రత్యేకత ఈ గుడి అని చెప్పి చెప్తున్నారు.